నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ రిలీజ్ కోసం, ఫంక్షన్ కోసం. అసలు అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయింది. బాధపడవద్దు అని చెప్పేసి ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జాన్వీ కపూర్ మాట్లాడింది. అసలు ఏం జరిగింది? కొంతమంది కుట్ర అంటున్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం ఈ విషయం గురించి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇది దేవరా మూమెంట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటి? అలాగే ఆ హోటల్ మీద దాడి అదంతా చాలా పకడ్బందీగా జరిగిందని కొంతమంది అంటున్నారు. లేదు, ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల అలా జరిగింది అని అంటున్నారు. అసలు వాస్తవం ఏంటండి? ఫస్ట్ ముందు నుంచి మాట్లాడుకుంటే దేవర ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే కొరటాల మంచి డైరెక్టర్, కాకపోతే ఆయన చేసినట్టు చేయనిస్తే బాగుంటుంది, మధ్యలో ఎవరైనా వచ్చి వేళ్ళు తలకాయలు కాళ్ళు పెడితే అది చెడుద్ది అని చెప్పాడు ఇండైరెక్ట్గా. సో నెక్స్ట్ కొరటాల గారు కూడా ఒక సందర్భంలో ఏ పనైనా మనం అనుకున్నట్టు చేయాలి, మధ్యలో ఎవరు పడితే వాళ్ళ తలకాయలు పెట్టి వేళ్ళు పెడితే సర్వనాశనం వైద్య అన్నట్టుగా ఇంకొకటి పోర్ట్రే అయింది. ఈ రెండు విషయాలు పక్కన పెట్టేస్తే ఈ కింద మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరందరూ కావాలని ఆచార్యని టార్గెట్ చేస్తున్నారు. మాకు అర్థమైపోయింది. అంటే ఆచార్య కొరటాల శివ కాకుండా చిరంజీవి గారే వేలు పెట్టి కాలు పెట్టి గెలికి దాన్ని పాడు చేశారని మీరు అంటున్నారు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు అలాగే అంటున్నారు, మీ మాటలు అలాగే ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు కొట్టుకు చావడం స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకు ఈ దర్శకుడు ఇలా కామెంట్ చేయడం వల్ల అంటారు? ఆయన గురించి చెప్పుకున్నాడు, వీళ్ళు వాళ్ళ గురించి ఏమో అనుకొని గొడవ పడుతున్నారు. వీళ్ళని ఎవడు ఏం అనలా. ఎందుకంటారండి, వీళ్ళు అనాల్సిన అవసరం ఏముంది? అండ్ నెక్స్ట్ మళ్ళీ దేవర గురించి ఏమన్నా వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూపులు. ఫస్ట్ సింగిల్ వస్తుంది అని చెప్పగానే అందరు ఎదురు చూడంగానే ఎన్టీఆర్ ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అనిరుద్ధ్ వచ్చాడు. నువ్వు జరుగు ఎన్టీఆర్ని చూపించంటే ఎన్టీఆర్ అనిరుద్ధ్ వెనకాల దాక్కుంటూ అలా వెళ్ళిపోయాడు. ఓకే, ఇదేంట్రా బాబు, ఇదేం కర్మ అనుకున్నారు జనాలంతా. నెక్స్ట్ సరే ఈసారి ఎన్టీఆర్ వస్తున్నారు అని చెప్పగానే అందరు మళ్ళీ ఇట్లా చూశారు. ఫస్ట్ పాటని చూస్తేనేమో ఎన్టీఆర్ గారు కిమ్ కామ్ అనుకుంటే అలాగే ఉంటాడు, మొత్తం జాన్వీ కపూర్ చేసేస్తుంది యాక్షన్ అంతా, పర్ఫార్మెన్స్ అంతా. అదేంట్రా బాబు ఇలా డిసప్పాయింట్ చేసావు, మా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కదా చూడాలి, ఆయన డాన్స్ని కదా మేము చూడాలి, ఆయన చూపించండి అని అనుకున్నారు. పైగా ఆ పాట ఏదైతుందో అది ఆ శ్రీలంకన్ సాంగ్ కాపీ అయిపోయింది. అదొక అడిషనల్ మరక. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఈసారి ఎన్టీఆర్ గారి ఆట, పాట, డాన్స్ అన్ని వీర లెవెల్లో చూడొచ్చు మీరు అని ప్రచారం చేసరికి అందరు మళ్ళీ ఎదురు చూశారు. వీళ్ళు అనుకున్నట్లుగానే రిలీజ్ అవ్వాలి, కానీ రిలీజ్కి ముందే పాట లీక్ అయిపోయింది. ఎలాగూ లీకేజ్ వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేసేసారు. ఇక దాన్ని ఏం చేయాలి, సరే ఏదో రకంగా అది కూడా పర్వాలేదు అనుకుంటే ఆయుధ పూజ సాంగ్ ఏదో ఉంటుంది, అది చాలా బాగుంటుందని ఒక మాట వచ్చింది. అది 24th రిలీజ్ అవ్వాల్సి ఉంటే అది చేయకుండా దాన్ని మళ్ళీ వాయిదా వేశారు. 22nd ఎప్పుడు. ఓకే, మొన్న మధ్యకాలంలో రిలీజ్ ఉంటే దాన్ని ఆపేశారు, ఎందుకో చేయాల. సరే ఫోన్లే, చేయకపోయారు. ఇంకేమన్నా చూద్దామంటే ఎట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఉంది కదా, అప్పుడు అందరూ మాట్లాడతారు, అన్నిటికీ క్లారిటీ వస్తుంది అనుకున్నారు. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండి దానికి ఒక వెన్యూ ఫిక్స్ చేశారు, HICC, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఓపెన్ గ్రౌండ్లో కూడా ఇలాగ పెట్టొచ్చు కదా ఇలాంటి కార్యక్రమాన్ని అని చాలామంది అడిగారు. ఎందుకంటే ఎక్కువ మంది తండోపతండాలుగా వస్తారు కాబట్టి. ఓపెన్ గ్రౌండ్లో ఎందుకు చేయలేదు అంటే ఎప్పుడు కురుస్తుందో అర్థమై చావట్లే ఈ వర్షము, అంత కవర్ చేయలేము మనము. సో బెటర్ టు గో ఫర్ ఎ బిగ్ కన్వెన్షన్ సెంటర్. సో పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏదంటే మనకి HICCయే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఎవ్రీథింగ్ వాజ్ సెట్ రైట్. శ్రేయాస్ మీడియాస్కి యాజ్ యూజువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పచెప్పారు. వాళ్ళు కూడా చక్కగా నిర్వర్తిస్తామన్న భావనతోనే పనిచేశారు. ఓవరాల్గా వీళ్ళకి ఏం చెప్పారు, ఎంతమంది వస్తారండి అని అడిగారు. వస్తారండి, మాకు ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, తండోపతండాలుగా వస్తారు, మా హాల్ కెపాసిటీ 5,000 మంది అండి. వస్తారండి, 5,000 మందిని మేము పిలుస్తాం, డన్. సో ఇప్పుడు ఈవెంట్ విషయానికి వస్తే వీళ్ళు 5,000 కెపాసిటీ కదా, అది ఏ కేటగిరీలో నువ్వు అక్కడ ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ లాంటివి చేసినా, టెడెక్స్ లాంటివి ఏమన్నా పెట్టినా, కాన్ఫరెన్స్ లాంటివి ప్లాన్ చేసినా, పెళ్లి పెడాకులు ఏమన్నా పెట్టుకున్నా, నీకు మండపం స్పేస్, ఆ ముందు 4 కుర్చీలు అతిథులు కూర్చోవడానికి దగ్గరగా, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ అక్కడ దాకా కుర్చీలు వేసి నీకు 5,000 కెపాసిటీ. 5 స్టార్ హోటల్ కాబట్టి వాళ్ళకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఫంక్షన్ హాల్ లాగా ఇట్లా ఇరుగిరుగ్గా బెటర్ ప్లాస్టిక్ కుర్చీలు ఓ దాని మీద ఒకటి వేసి పెట్టినట్టు వాళ్ళు నీట్గా అలా పెట్టుకుంటారు. ఆ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నువ్వు తీసేది దేవర సినిమా కాబట్టి నీకేంటి, పెళ్ళి అనుకోండి, మండపం దగ్గర ఇట్లా మూతిలో మూతి పెట్టి కూర్చోవాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్షింతలు ఇస్తారు కాబట్టి వెంటనే వాళ్ళ మొహాన కొట్టేయాలి, సరిపోతుంది. ఇప్పుడు అట్లా లేదు కదా ఈవెంట్. ఇది నువ్వు
ఇక్కడ కూర్చొని ఎన్టీఆర్ గారిని చూస్తుంటే కుదరదు. అక్కడెక్కడో ఎన్టీఆర్ గారు ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బారికేడ్లు ఉంటాయి. ఆ తర్వాత మొత్తం ఇటు ఎవరు రావద్దు, నో ఎంట్రీ ఏరియా. ఇక్కడ నుంచి ఓ 3 వరుసల్లో సినీ ప్రముఖులు వాళ్ళు పిలిచిన గెస్ట్లు ఉంటారు, పని చేసిన వాళ్ళు. వాళ్ళ వెనకాల కొంచెం గ్యాప్లో మళ్ళీ మన ఈ కెమెరా వాళ్ళందరూ రావాలిగా, వాళ్ళ వైర్లు వాళ్ళ ప్లగ్గులు చాలా వీళ్ళే ఉంటారు కదండి. ఆ తర్వాత ఏమైనా సీట్లు మిగిలాయా అంటే ఇక అభిమానులు వాళ్ళు వీళ్ళు పంచుకోవాలి దాన్ని. అంత చిన్న హాల్ ఎలా? చిన్నది కాదు, పెద్దది మా హాల్. ఇప్పుడు అదే పెద్ద హాల్ హైదరాబాద్ లో, అంతకుమించి ఇంకా హాల్స్ లేవు పెద్దవి. ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో శంషాబాద్ సైడ్ ఉన్నాయి, బట్ అక్కడ బెటరు. ఇంకా హోటల్ అనుకూలమైనది ఉన్న దరిదాపుల్లో అదే పెద్దది. సో అందులోనే ప్లాన్ చేసేసారు, బాగానే ఉంది అంతా. ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చినా ఎంతమంది నువ్వు పిలుచుకున్నా 5,000 లోపే పిలుచుకోవాలి. కానీ ఇప్పుడు ఆ 5,000 హాల్లో నువ్వు చేసిన సవరణ అది ఎట్లయితే ఉందో 3,000 కంటే ఎక్కువ మంది రాలేరు నీట్ కూర్చోవాలంటే. అయినా సరే కొంచెం అకామిడేషన్ నిలబడ్డా పర్వాలేదు, ఎవడు ఫీల్ అవ్వడు అనుకుంటే 4,000 అమ్మో కుదరదు. 4,000 ఇట్స్ వెరీ టైట్. ఇంకా ఇంత చేసిన తర్వాత సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, శ్రేయాస్ మీడియాలో పాసులు కొట్టించేసి మొత్తం దేశమంతా పనిచేశారు. 15,000, 20,000, 30,000 పాసులు అని మొత్తం అందరికి, అడిగినోడికి అడగనోడికి అందరికి ఇచ్చేసారు. వాళ్ళ ఇది ఏంటంటే స్పాన్సర్లను తెచ్చుకొచ్చారు కదా. ఇప్పుడు ఆ స్పాన్సర్ అడుగుతాడు ఫుట్ ఫాల్ ఎంతండి అని, అంటే 3,000, 2,000 అంటే వాడు ఇవ్వడు నీకు స్పాన్సర్షిప్. ఎన్టీఆర్ సినిమా సార్ వస్తారు చూడండి అంటే అప్పుడు ఇస్తాడు వాడు. సో అండ్ సో ప్రెజెన్స్, సో అండ్ సో అని లోగోలు ఉంటాయి కదా. వాడు అడిగేదే ఫస్ట్ ఫుట్ ఫాల్ ఎంత అంటే, ఎంత ఫుట్ ఫాల్ వస్తే వాడికి అంత మైలేజ్ ఉంటుందని వాడి అభిప్రాయం అంతే. వాళ్ళ కంపెనీలో అలా పెట్టుకోవాలి, వాళ్ళకంటూ కొన్ని ఇది ఉంటాయి. 1,00,000 మంది వచ్చారండి అంటే ఆ వాల్యూ అంతా. 2,000 ఈవెంట్, 2,000 ఈవెంట్కి ఇన్ని లక్షలు ఎందుకండి, తగ్గించండి అంటారు మార్కెటింగ్ వాల్యూస్. సో ఆ లెవెల్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి అలా చెప్తారు. అలాగే అన్ని పాసులు కూడా కొట్టించి ఇచ్చారు కూడా. వస్తారులే అదే అడ్జస్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇది 5 స్టార్ హోటల్ కాబట్టి మీ పప్పులేం ఉడకవు. నీకు పెళ్ళికి కూడా ఫ్లోటింగ్ పార్కింగ్ ఇస్తారు, కానీ పర్మనెంట్ పార్కింగ్ లిమిటెడ్ ఉంటుంది. నీకు 700 పర్మనెంట్ పార్కింగ్ ఉంటే ఫ్లోటింగ్ ఒక 1,300 ఇస్తారు. అలా 2,000 పార్కింగ్ ఇస్తారు నీ 5,000 గెస్ట్లకి. ఎందుకంటే ఫ్లోటింగ్లో నీకు 1,500-1,300 ఇచ్చాం కదా, ఒకడు వస్తాడు ఒకడు వెళ్తాడు, ఒకడు వస్తాడు ఒకడు వెళ్తాడు, అలా నీకు సెట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ పార్కింగ్. 5,000 మందికి వాళ్ళు వచ్చే బండ్లు సరంజామా అంతా నువ్వు సెట్ చెప్పాలి, నీకు ఇవ్వడానికి కుదరదు. ఫిక్సింగ్ ఇస్తాము, మిగతా వాళ్ళకి అక్కడ ఇస్తాము. నువ్వు అక్కడ నీ బండి పెట్టి అదంతా ఊరంతా నడుచుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి, లేదంటే రావడం మానేయాలి. అంతమించి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. అది వాళ్ళ రూల్స్. నువ్వేం చేసావు ఇప్పుడు ఈవెంట్ అనగానే ఫ్యాన్స్లో కూడా నేను ముందు అంటే నేను ముందు అనే వాళ్ళు ఉంటారు. అరే వాళ్ళు వచ్చారు, ఆ ఊరోళ్ళ కంటే మనం ముందు వెళ్ళాలి, ఈ ఊరోళ్ళ కంటే మనం ముందు అని వెళ్ళి మనం ముందు వెళ్తే ముందు వరుసలో కూర్చోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ 4 గంటలకే 4,000 మంది వచ్చేసారు. 4 గంటలకి 4,000 మంది వచ్చిన తర్వాత హాల్ నిండిపోయింది. 5 గంటలకి ఇంకో 8,000 మంది వచ్చారు. ఆ తర్వాత ఇక వస్తానే ఉన్నారు, ఇంకా సెట్ అవ్వట్లా. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు టైట్గా ఉన్నారు. ఒకనొక సందర్భంలో 6 అయింది, 7 అయింది, 8 అయింది, ఈవెంట్కి స్టార్ట్ కావాలి. ఆ టైంకి చెప్పారు ఈవెంట్ క్యాన్సిల్ చేసామండి అంటే కట్టలు తెంచుకుంది వీళ్ళకి కోపం. అద్దాలన్నీ పగలగొట్టారు. 33 లక్షల బిల్ వేసింది నో హోటల్. అద్దాలు డ్యామేజ్, ఎంట్రీ దగ్గర ఎలివేటర్. ఎవరు కట్టాలండి ఇదంతా? మరి ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళే కట్టాలి. మీ వల్లే కదా మన హోటల్ డ్యామేజ్ అయింది. వాళ్ళని చెప్పారు ఇది కుదరదు, ఇట్లా మేము అకామిడేట్ చేయలేము అని. మరి ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేశారయ్యా అని అడగవచ్చు. పోలీసులు ఏం చేశారంటే పాపం అదే టైంకి ఈ పక్కన దేవర జరుగుతుందా, దాని ఆపోజిట్లో శిల్పకళా వేదిక పక్కన ట్రిడెంట్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ ఆయన వస్తున్నాడని ఒక వార్త. ఈ పోలీసు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ అటెండెన్స్ ఇచ్చారు. సీఎం గారు వస్తున్నారు. సరే సీఎం గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇక ఏం చేద్దాం ఖాళీగా, సరే అక్కడ ఏదో జరుగుతుందంటే అటు పోదాం పదా అని వెళ్ళారు. వీళ్ళు వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు దీన్ని డ్యామేజ్ చేసింది అనే విషయం మాట్లాడదాం. తర్వాత ఎన్టీఆర్ గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. జాన్వీ కపూర్ కూడా సారీ చెప్పింది. మీ అందరికంటే నాకే ఎక్కువ బాధ ఉంటుంది అన్నారు. ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక దగ్గర స్టార్ట్ చేశా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గొడవ అని. వాళ్ళందరూ వీళ్ళకంటే ముందే 4 గంటలకు అక్కడికి 4,000 మంది చేరుకొని నిండిపోయారు. అంటే వాళ్ళే మొత్తం హాల్ ఆక్యుపై చేస్తే తర్వాత వచ్చే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అక్కడ ఎలా ఉండదు. నీకు అర్థమైందా సిచ్యువేషన్? ఎందుకని మెగా ఫ్యాన్స్ ముందు వచ్చేసారంటారు? మెగా ఫ్యాన్స్ అని నేను చెప్పలేను, వాళ్ళు ఎవరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళు వచ్చారు 4,000 మంది. ఎందుకు వచ్చారు అంటే ఎన్టీఆర్ ఆ ఈవెంట్ ని నాశనం చేయడానికి.
అది సంగతి. దాన్ని డ్యామేజ్ చేయడమే వీళ్ళ లక్ష్యం. రామ్ చరణ్ ఎన్టీఆర్ బానే ఉంటారు. బాగానే ఉంటారు మరి వాళ్ళు. రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చారని నేను చెప్పలేదు కదా. అదేలేండి. ఎవరో వచ్చారు 4,000 మంది, ఈ మనకు సంబంధం లేని వాళ్ళే వచ్చారు. ఓకే. వాళ్ళ డ్యూటీ అక్కడ గొడవ చేయడం. పాట రిలీజ్ అయినా చీ యాక్ యాక్ తూతూ అనాలి. ఆయన మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయాలి, డైరెక్టర్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయాలి, హీరోయిన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయాలి, ఈవెంట్ ని గందరగోళం చేసి బయటికి రావాలి. అప్పుడు ఏమంటారంటే ఎన్టీఆర్ మాట్లాడుతున్నా కూడా వినని ఫ్యాన్స్ అని న్యూస్. డైరెక్టర్ ని అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, హీరోయిన్ అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ దేవర ఈవెంట్ లో గందరగోళం, ఇలాంటి న్యూస్ అన్ని బయటకు వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇది అసలు ఎన్టీఆర్ఏ ఇది అని ప్రొజెక్ట్ చేయాలి ప్రపంచానికి. ఓకే. అప్పుడు వీళ్ళు సాటిస్ఫైడ్, అమ్మయ్యా చేసేసాం డ్యామేజ్. ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా ఉన్నప్పుడే ఇది అవుతుంది. నెక్స్ట్ వీళ్ళే ఏం చేస్తారు, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లన్నీ కొనేస్తారు. ఓకేనా, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లన్నీ కొనేసి నెక్స్ట్ వచ్చే ఫ్యాన్స్కి దొరకవు, ఒరిజినల్ ఫ్యాన్స్కి. వీళ్ళు ఫ్యాన్స్ కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, టికెట్లన్నీ కొని ఫుల్ హౌస్ఫుల్ చేసేస్తారు. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ ఇట్లా పొడుచుకుంటావు ఎన్టీఆర్ అంటే, నువ్వు వచ్చేసరికి హౌస్ఫుల్. అయ్యో అనుకుంటావు, సరే లోపల ఎలాగో మన వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ ఉన్నారు కదా, వచ్చాక చూద్దాం ఏం చెప్తారో అని కూర్చుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళకి చాలా మంది ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. వీళ్ళ డ్యూటీ ఏంటి, సినిమాని ఫ్లాప్ చేయడమే కదా. బయటికి రాగానే గబగబా మైక్లు వచ్చేస్తాయి కదా, ఎలా ఉంది చెప్పి చిచి యాక్ అసలు సినిమా అంటారా ఇది, అసలు ఎన్టీఆర్ని ఏదో అనుకుని వచ్చామండి, ఏమీ చేయలేదు. జాన్వీని అసలు బాగా చూపించలేదు, డైరెక్టర్కి అసలు తీయడం రాదు, ఇలా కూడా చేస్తున్నారు. ఎస్ ఇలాగే చేస్తున్నారు. ఇలా చెప్పి అలాగే బుక్ మై షోలో 1.1 2 రేటింగ్లు ఇవ్వడం. ఫస్ట్ డే ఫస్ట్ టాక్ విన్న ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ భయపడి అరే ఫ్రైడే కల్లా నెక్స్ట్ సినిమా మాట్లాడుకోండి దీంట్లో విషయం లేదంట అని వాళ్ళు డెసిషన్ తీసుకోవడం. ఆ వారమే సినిమాని థియేటర్ నుంచి పంపించాడు. నెక్స్ట్ నిజంగా ఫ్యాన్స్ వచ్చారు, ఈ బాగానే ఉంది మరి ఎందుకు ఇలా చెప్పారు ఆలోచించుకునే లోపే సినిమా వెళ్ళిపోతుంది థియేటర్స్ నుంచి. మళ్ళీ ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు వీళ్ళందరూ ఇంత మంచి సినిమా మేము ఎందుకు మిస్ అయ్యాం థియేటర్లో అనుకుంటారు. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి నిజంగా మన ఫ్యాన్సే వస్తున్నారని మనం హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ నీ ఈ పక్క కూర్చున్నాడు నీ హీరో ఫ్యాన్ కాదు, ఆ పక్క కూర్చున్నాడు నీ హీరో ఫ్యాన్ కాదు, ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, వాడు వచ్చిన డ్యూటీయే నీ సినిమాని సర్వనాశనం చేయడం. ఇంటర్వెల్లోనే చీ యాక్ట్ అనేస్తాడు. తర్వాత అసలు ఇది ఏమి ఇవ్వలేదు, ఏ పాట చుట్లా ఉంటాడు, అరవడు కరవడు, పేపర్లు ఎగిరేరు, ఏమి చేయరు. ఫ్యాన్స్ తెచ్చుకున్నా కూడా ఎవరు ఎగిరేయట్లేదంటే మనం ఎగిరేస్తే ఏమనుకుంటారు ఎందుకు లేదు, వీడు ముడుచుకొని పెట్టేసుకుంటారు. మీకు అర్థమైంది? ఇలా డ్యామేజ్ చేస్తారు సినిమాని, ఇలాగే డ్యామేజ్ చేస్తారు సినిమాని. నిజమైన అభిమానులు చూడకుండా ఫేక్ అభిమానులు చూసి ఫేక్ రివ్యూలు ఇచ్చి నిజమైన అభిమానులు కూడా నిజంగా బాగాలేదేమో అనిపించి డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ డే వెళ్ళిన మైక్లేగా రాస్తాయన్ని బాగాలేదంట పలానోళ్ళు చెప్పారు. పబ్లిక్ టాక్ ఏ పబ్లిక్ టాక్ చూడు చీతూ అంటారు వాళ్ళు. బాగాలేదంట అనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. నిజంగా ఒకటి చూస్తాడు తర్వాత, అరే బాగుంది ఎందుకు ఇట్లా ఇంత డ్యామేజ్ చేశారు అని వీడు రియలైజ్ అయ్యే లోపు తెలుసుకునే లోపు సినిమాని థియేటర్ నుంచి పంపించేస్తారు. ఓకే. ఇలా పగ తీర్చుకుంటున్నారు దేవర పైన. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవర టాక్ గురించి ఎవడు ఏం చెప్పినా వినకండి, నమ్మకండి. ఫస్ట్ డే ఫస్ట్ టాక్ అసలు చూడకండి, నేను రివ్యూ ఇచ్చిన నమ్మకండి, వద్దు. డైరెక్ట్ గా ఈ ప్రతి ఎన్టీఆర్ అభిమాని సినిమా చూడండి, మీకు ఏమనిపించిందో జెన్యూన్ గా చెప్పండి అంతే. బాగుంటే బాగుంది, బాగాలేదు నచ్చితే నచ్చింది, నచ్చిపోతే నచ్చలేదు ఇంతే. కానీ వాడు వీడు ఎవడు చెప్పినా సరే వాడు వచ్చేవాడు డ్యామేజ్ చేయడానికే వస్తాడు. ఇలాగే విశ్వక్సేన్ మీద కూడా పడ్డారు. ఎన్టీఆర్ కి సపోర్టివ్ గా ఉన్న పాపానికి విశ్వక్సేన్ మీద కూడా పడి గామి సినిమా ఇప్పుడు ఒక మంచి ఫిలింఫేర్ ఫంక్షన్ పెడితే ఏదైనా పెడితే 12 అవార్డులు పెట్టావనుకో, నువ్వు కేటగిరీలో పెడితే 12కి 12 అవార్డులు ఆ సినిమాకే ఇవ్వాలి. అలాంటిది గామి సినిమా. బుక్ మై షో అందరూ రివ్యూలు పాజిటివ్ ఇస్తే బుక్ మై షోలో కావాలని దానికి 1 రేటింగ్ 2 రేటింగ్లు ఇచ్చారు వీళ్ళు. సినిమా చూడకుండా బాగాలేదేమో అని దాన్ని పంపించేశారు. అట్లా పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టి మరి అంటే ఇప్పుడు నిన్న విధ్వంసం చేసింది కూడా వీళ్ళే. కుర్చీలు బెల్లని బగలగొట్టారా, వీళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళని విడిపించుకుంటారు. అర్థమైందా? ఇక డ్యామేజ్ ఏమో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే గందరగోళం చేశారని అన్ని న్యూస్లు వీళ్ళ మీద రావాలి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి, చాలా కొత్త కాన్సెప్ట్. ఫస్ట్ టైం వింటున్నాను. నీ హీరో డెవలప్ అవ్వాలి అంటే నీ హీరో మీద పడ్డం కాదు, ముందు అవతల వాళ్ళందరినీ తొక్కిపడేయి, తర్వాత నీ హీరో దగ్గరికి రా. ఎవరి సినిమా రిలీజ్ అవుతారు, ఏదో పెద్ద సినిమా వచ్చిందంట, వెళ్ళండి, వెళ్ళిపోయి ఎంట్రన్స్ దగ్గర నుంచి టికెట్ల దగ్గర నుంచి గందరగోళం చేసి
థియేటర్లో టపాకాయలు కాల్చి కుర్చీలు ఇరగొట్టేసి వచ్చేస్తారు. వాళ్ళు మన హీరో అభిమానులు కాదు. నిజమైన అభిమానులు వాళ్ళ హీరో తలదించుకునేలాగా ఎవడూ పనిచేయడు. అవును, అవునా? అన్నదానాలు రక్తదానాలు చేస్తాడు. హీరో కీర్తి పెరగాలనుకుంటాడే తప్ప నా హీరో నేను చేసే పని వల్ల తలదించుకోవాలని ఎవడు అనుకోడు. వాడు అభిమానే కాదు, కావాలని వస్తారు వీళ్ళు ఫేక్ అభిమానులు. అభిమానం ముసుగులో వచ్చి డ్యామేజ్ చేసి ఆ హీరో అభిమానులు ఇలా చేశారని పోర్ట్రే చేసి వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిందని చేతులు దులుకొని వెళ్ళిపోతారు. వీళ్ళే దేవర ఫంక్షన్కి వచ్చి సర్వనాశనం చేసింది. ఫస్ట్ మనమే 4,000 మంది నిండిపోతే నెక్స్ట్ అసలు ఫ్యాన్స్ రానివ్వరు కదా ఇంకా లోపలికి. హౌస్ఫుల్ లేదు కదా, చాయిస్ లేదు. హౌస్ఫుల్. ఫస్ట్ డే కూడా మనమే థియేటర్స్కి వెళ్ళామనుకో మనం నెగిటివ్ రివ్యూలు ఇచ్చేయచ్చు హ్యాపీగా. పోతే డబ్బులు వాళ్ళే ఫండింగ్ వేసుకుంటారు. మళ్ళీ ఫస్ట్ డే అందరికి టికెట్స్ వచ్చేస్తాయి. ఎంత త్యాగం అసలు. అట్లా ఈయనని డ్యామేజ్ చేసిన తర్వాత అమ్మయ్య ఒక వికెట్ అవుట్, ఇంకో వికెట్ అవుట్. అంత గతంలో విజయ్ దేవరకొండ మీద కూడా ఇలాగే పడ్డారు. అన్ని వికెట్లన్నీ అవుట్ చేసిన తర్వాత ఇక వీళ్ళ హీరోలే ఉంటారు అనమాట అక్కడ. ఎటు తిరిగి వీళ్ళ హీరోలే, అన్ని సినిమాలు వీళ్ళవే ఇంకా. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.